చాప్టర్ గురించి మనం మాట్లాడితే ఎస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. వాయిస్ ఈజ్ డివైడెడ్ బై టూ కైండ్స్, ఏవి అండ్ పివి. మనకి ఈ చాప్టర్ కూడా తెలుసు, కంపల్సరీ క్వశ్చన్ అండి. ఏవి పివి ఏం లేదండి, ఇక్కడ కూడా మనము దీనికి ఒక సూత్రం తయారు చేశానండి నేను దీనికి. ఇక్కడ ఏంటిది? బడి సూత్రం. ఎస్, బడి సూత్రాన్ని నేర్చుకుంటే చాలండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అత్యంత సులభంగా మీరు ఇంగ్లీష్ గ్రామర్లో నేర్చుకోవచ్చు. ఎస్, ఏంటి బడి సూత్రం? మరి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రావాలి అంటే మనకు టెన్స్ మొత్తం రావాలి, 12 టెన్సెస్ నేర్చుకోవాలి. ఓకేనా? ఎలా? సబ్జెక్ట్ ప్లస్ V1 SR ES ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ have is ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ have is ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ have been has been ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా మనకు ఫ్రేమ్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే ఆ ఫ్రేమ్సే ఇక్కడ మారుతాయి. కానీ ఎటువంటి టెన్స్ గ్రామర్ తెలియకపోయినా, టెన్స్ ఫ్రేమ్స్ ఏవి కూడా రాకపోయినా, యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ లో మనము ఇచ్చిన క్వశ్చన్కు ఆప్షన్లో ఆన్సర్ ఎలా చూజ్ చేయాలనో చాలా సులభంగా బడి సూత్రం, ఏ సూత్రం అండి? బడి సూత్రం అనే ఫ్రేమ్ ద్వారా మనము చాలా సులభంగా నేర్చుకోవచ్చండి. ఓకేనా? ఏంటి ఆ బడి సూత్రం అనేది రాబోయే వీడియోలో చాలా డీప్గా చాలా సులభంగా మనం నేర్చుకోవచ్చు. ఎస్, ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. ఇక ప్రెజల్ వర్బ్స్ ఇక్కడ కొంత మీనింగ్స్ ఉంటాయి. ఈ ప్రెజల్ వర్బ్స్ వచ్చినప్పుడు మనం ఎలా వాడాలి, ఇక్కడ కూడా కొన్ని టెక్నిక్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్ని ఇంపార్టెంట్ ప్రెజల్ వర్బ్స్, మరి దాంతోపాటు రిపీట్గా అడుగుతున్నటువంటి ప్రెజల్ వర్బ్స్ ఏంటి అనేది మనము చూద్దాం. ఇక్కడ కూడా ప్రెజల్ వర్బ్స్ అనేది మనము ఎట్లా ఏర్పడుతుంది మనం చూద్దాం. ఏముండదండి, ఇక్కడ ప్రెజల్ వర్బ్స్ అంటే ఒక ప్రిపోజిషన్ ప్లస్ ఒక వర్బ్ ఏర్పడడం వల్ల ఏర్పడేదే ప్రెజల్ వర్బ్స్ అండి. మరి ఇది ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనే అంశాల గురించి మనము ఇక్కడ డిస్కషన్ చేస్తామండి. ఇక 10వది అండి, ఏముంది మనకి ఇక్కడ? రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటున్నాం. ఎస్, ఏంటి రీడింగ్ కాంప్రిహెన్షన్? ఇక్కడనే మనకు ఈ మధ్యలో మనకి ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, అది టెట్ కానీ కానిస్టేబుల్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మనకు రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉన్నాడండి. ఓకేనా? ఇది ఇచ్చి ప్యాసేజ్ చదువుతూ క్వశ్చన్స్ చేయడం, మీనింగ్స్ అడగడం ఇలాంటివి చెప్తూ ఉంటాడు. కాంప్రిహెన్షన్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాంప్రిహెన్షన్ అంటే విషయ సంగ్రహణం అని అర్థం. ఒక విషయాన్ని ఎంతవరకు నువ్వు గ్రహించావు, వాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అనే అంశం గురించి ఇక్కడ మనకు పరీక్షిస్తాడు. కాబట్టి ఇక్కడ మనకు సమయం వృధా కాకుండా ఎంత పెద్ద ప్యాసేజ్ అని ఇవ్వనండి, కొన్ని సింపుల్ టెక్నిక్స్ చెప్తాను. ఆ సింపుల్ టెక్నిక్స్ ప్రకారము మనం ఆ ప్యాసేజ్ను అత్యంత సులభంగా, వేగంగా, విత్ ఇన్ సెకండ్లో ఆన్సర్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలో ఇక్కడ మనము చూస్తామండి రీడింగ్ కాంప్రిహెన్షన్లో. ఎస్, నెక్స్ట్ కంపోజిషన్ అనే చాప్టర్ గురించి కూడా మనం డిస్కషన్ చేస్తాము. ఓకేనా? ఈ కంపోజిషన్లో మనము ఎలా ఉంటుంది, ఏముంటుంది, ఇక్కడ ఏం స్ట్రక్చర్ ఏంటి, ఎలాంటి ఆ ఫ్రేమ్స్ అడిగే అవకాశాలు ఉన్నదనేది కూడా ఇందులో కూడా మనము డిస్కషన్ చేస్తాం. ఇక వొకాబులరీలో వచ్చేసరికి మన అందరికీ తెలుసు, పద నిర్మాణం అంటాము, తెలుగులో పద నిర్మాణము అంటాము. వొకాబులరీ అనేది మనకు రకరకాలుగా మీనింగ్స్, దాంతోపాటు ఇంకా సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇలాంటివి మనకు పద నిర్మాణం కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ వొకాబులరీ అనే చాప్టర్లో కూడా అత్యంత ఇంపార్టెంట్ వొకాబులరీ ఎలా అడగవచ్చు, ఏ విధంగా అడగవచ్చు అనేది మనం చూస్తాం. మనకు ఇక్కడ మరి అన్ని క్లాసెస్ నుంచి, అంటే మనకు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్లో మనకు ఉన్నటువంటి ఆ ఇంగ్లీష్ సబ్జెక్టుల నుంచి మనము ఈ వొకాబులరీ అనేది తయారు చేసాం. వాటిని మీకు ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది, వీటిని నేర్చుకుంటే సరిపోతుందండి. అలాగే నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే మనకు ఇక్కడ మీనింగ్ ఆఫ్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. ఎస్ అండి, ఇక్కడ కూడా ఈ ప్రెజల్ వర్బ్స్, ఈ ఈడియమ్స్ అంటాం దీన్ని. ఈ రెండింటిని కూడా, ఓకేనా, జాతీయాలు, ఈ రెండింటిని కూడా అత్యంత సులభంగా మనం ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇవి రెండు ఒకే టైంలో మనము మన చాప్టర్స్ తీసుకొని డిస్కషన్ చేస్తాం. దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి కోరిలేటివ్ చాప్టర్స్ అన్నిటిని కూడా మనము ఒకేసారి డిస్కషన్ చేస్తాం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇక్కడ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఎస్ అండి, తప్పులను సరిచేయడం. మరి ఈ చాప్టర్ ఏంటి?
ఈ చాప్టర్ ఏంటంటే ఇప్పటి వరకు డిస్కషన్ చేసిన ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఏవిపివి, డైరెక్ట్, ఇండైరెక్ట్, టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఓకేనా, వీటన్నిటిలోకి వెళ్ళి మిస్టేక్స్ సెంటెన్స్ ఉన్నప్పుడు సరైన సెంటెన్స్ ను చూస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని కూడా మనం ఇక్కడ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లో చాప్టర్ లో డిస్కషన్ చేయొచ్చు. ఇక 15th ఏంటి, సీక్వెన్సింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్. ఎస్ అంటే ఈ మధ్యలో ఇది మనకి ఎక్కగా ఇస్తున్నాడు. ఒకటి ఇగో ఇక్కడ టైం వేస్ట్, ఇగో ఇక్కడ టైం వేస్ట్, కన్ఫ్యూజనేషన్, జంబ్లింగ్ సెంటెన్సెస్ అంటాం కదా మనము. అంటే సెంటెన్సెస్ ఏం చేస్తారంటే ఒక సీక్వెన్స్ గా ఇవ్వకుండా మనకు జంబ్లింగ్ లో ఇస్తాడు. వాటిని మనము మరి సీక్వెన్స్ గా చూజ్ చేసుకున్నటువంటి ఆప్షన్ ని ఎంచుకోవాలి. అది మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక టెక్నిక్ అనేది ఫాలో కావాలి. ఆ టెక్నిక్ ని మనం ఏంటి అంటే సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టివ్, అదేవిధంగా పీడబ్ల్యూ, అదేవిధంగా ఎండబ్ల్యూ, అదేవిధంగా టీడబ్ల్యూ అండి. ఎస్ అండి, ఓకేనా. మీరు ఎప్పుడు వినలేకుంటారు ఈ ఫ్రేమ్ ని. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే అందరికి తెలుసు, కానీ పీడబ్ల్యూ, ఎండబ్ల్యూ, టీడబ్ల్యూతో అరేంజ్మెంట్ తో మరి సీక్వెన్స్ గా ఒక సెంటెన్స్ ను తయారు చేయడం ఎలా అనే ఒక అద్భుతమైన టెక్నిక్ మనం చెప్పబోతూ ఉన్నాం. దీంతో పాటు ఎక్స్ట్రా ఇక్కడ నేను ఇంకా 3 మెథడ్స్ అనేది అందిస్తాను. ఆ 3 మెథడ్స్ లో మీరు అత్యంత సులభంగా ఈ సీక్వెన్స్ సెంటెన్స్ అనేది మనము సిద్ధము చేసుకోవచ్చు. చాలా సులభంగా ఎగ్జామినేషన్ ఆన్సర్ ని గుర్తించవచ్చు. ఎస్ అండి. సో నెక్స్ట్ దాంతో పాటు ఏంటంటే మనకి ఇక్కడ సో ఎర్రర్స్, తప్పులు, ఎర్రర్స్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ఎ సెంటెన్స్. ఎస్ అండి, ఇచ్చిన సెంటెన్స్ లో తప్పులను అంటే ఇక చూడండి, ఇంతకుముందు ఏం చెప్పాం మనం, 14th చాప్టర్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఎర్రర్ సెంటెన్స్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ఏ సెంటెన్స్. ఈ 2 చాప్టర్లను ఒకేసారి మనము డిస్కషన్ చేస్తూ సో మనం ఏ విధంగా తప్పులను గుర్తుపట్టాలి అనేది చూస్తాం. అక్కడ అదే ఇక్కడ అదే, కానీ లిటిల్ బిట్ తేడా ఉంటుంది. ఆ క్వశ్చన్ అడగడంలో తేడా ఉంటుంది కాబట్టి దాని గురించి మనము మాట్లాడతామండి. ఎస్ అండి. సో ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ చాప్టర్లు అన్నిటిని కూడా మనం పరిశీలించినట్లయితే మనము చెప్పబోయే త్వరలో మన క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. రెగ్యులర్ అప్లోడ్ చేస్తాము. 24/24 100% గ్యారంటీ. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటండి. ఏంటది, మన ఛానల్ని రెగ్యులర్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఖచ్చితంగా మీరు మరి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయడం, లేదా మా నంబర్ ప్రొవైడ్ చేస్తాం. ఆ నంబర్కు మీరు కాంటాక్ట్ కావడంతో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మేము క్లారిఫై చేసే ప్రయత్నం అనేది మేము చేస్తామండి. ఓకేనా. ఎస్. సో ఇది మనం ఇచ్చే గ్యారంటీ ఇక్కడ 24/24 100% గ్యారంటీ. ఇక 6 మార్క్స్